ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు చదరపు గజం 14,500 రూపాయలు ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. శ్రీశైలం మల్లన్న భక్తులకు ఫేక్ వెబ్సైట్ కేటుగాలు బెడద తప్పట్లేదు. మల్లికార్జున సదన్ వసతి పేరుతో వెలుగులోకి మరో ఫేక్ వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ ద్వారా నిన్న వసతి బుక్ చేసుకుని 5,000 రూపాయలు చెల్లించి మోసపోయాడు ఓ భక్తుడు. కర్ణాటక భక్తుడు గురువరాజ్ ముందస్తు వసతి కోసం ఫేక్ వెబ్సైట్ ద్వారా సొమ్ము చెల్లించాడు. భక్తుడి నుంచి మొదటగా 5,821 తర్వాత 5,250 మొత్తం 11,071 రూపాయలు స్వాహా చేశారు. గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణకు చెందిన భక్తులు పలుమార్లు వివిధ ఫేక్ వెబ్సైట్స్ ద్వారా మోసపోయారు. అయితే మళ్లీ డబ్బులు అడుగుతుండటంతో ఇది ఫేక్ వెబ్సైట్స్ అని తెలుసుకున్నాడు. నిన్న వసతి బుక్ చేసుకున్న భక్తుడు గురువరాజ్ ఈ మేరకు పేర్కొన్నాడు. మల్లికార్జున సదన్ పేరుతో నకిలీ వెబ్సైట్ శ్రీశైలం వచ్చే భక్తులను దోచుకుంటుంటే దేవస్థానం అధికారులు మాత్రం ఫేక్ పై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు చదువుల శ్రీను. వరుసగా సెలవు దినాలు కావడంతో భక్తులు అనేక మంది కూడా శ్రీశైలం విచ్చేస్తూ ఉన్నారు. ఇదే అదునుగా చూసుకొని ఏదైతే నకిలీ వెబ్సైట్ కేటుగాళ్ళు ఉన్నారో ఈ కేటుగాళ్ళందరూ కూడా ఈ దేవస్థానానికి సంబంధించిన మల్లికార్జున సదన్ అని చెప్పేసి ఒక ఫేక్ వెబ్సైట్ ఏదైతే ఉందో గతంలో చాలా దీని మీద కంప్లైంట్స్ వచ్చాయి. చాలా రకాలుగా భక్తులు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. మనం కనుక చూసినట్లయితే గత 2-3 వారాల క్రితము జరిగిన వరుస కథనాలు మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో ఏపీ టూరిజం కేంద్రంగా జరిగిన ఏదైతే నకిలీ వెబ్సైట్ ఉందో వాటి మీద వెంటనే కూడా ఆ టూరిజం అధికారులు స్పందించి ఆ యొక్క నకిలీ వెబ్సైట్ని ఏపీ టూరిజంకి సంబంధించిన నకిలీ వెబ్సైట్ని బ్లాక్ చేయించడం జరిగింది. కానీ ఏదైతే మన శ్రీశైల దేవస్థానానికి సంబంధించిన మల్లికార్జున సదన్ అనే ఒక ఫేక్ వెబ్సైట్ ఉందో దీన్ని ఎందుకు బ్లాక్ చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున